నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జాతీయ సర్వేలన్నీ తప్పు అని చెప్పేసి సజ్జల అయితే కామెంట్ చేశారు. మరి ఆ కామెంట్స్ వెనుక సీక్రెట్ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జాతీయ సర్వేలన్నీ కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, కూటమి గెలుస్తుందని చెప్తున్న వేళ కానీ సజ్జల గారు ఏం చెప్తున్నారంటే ఈ సర్వేలన్నీ నమ్మాల్సిన అవసరం లేదు, ఇది అల్టిమేట్ కాదు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇంకొకటి కూడా చేశారు, ఏంటంటే ఇది బీజేపీ నేతల్ని మోదీ గారిని సాటిస్ఫై చేయడానికి మాత్రమే ఈ సర్వేలన్నీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మరి దీని వెనకాల ఏమైనా సీక్రెట్ దాగుందా, లేకపోతే భయపడి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా ఏంటి సార్? అసలు ఇక్కడ సజ్జల గారి కామెంట్స్లో రేషనాలిటీ గురించి తర్వాత మాట్లాడదాం. ఒకటి వాస్తవం ఏంటి అంటే ప్రజల ఓట్లు ఈవీఎంలో నిక్షిప్తం చేసేసారు. రేపు మార్నింగ్ 8 o'clockకి కౌంటింగ్ బిగిన్ అయిపోద్ది. అరౌండ్ 11-11:30 కల్లా ఎర్లీ ట్రెండ్స్ వచ్చేస్తాయి. సజ్జల గారు ఒప్పుకోపోయినా, మీరు నేను ఒప్పుకోపోయినా అంతిమ తీర్పు అనేది ప్రజలు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మనం రికార్డు సృష్టించబోతున్నాం, 151 కన్నా మెరుగైన ఫలితాలు నమోదు చేయబోతున్నామని చెప్తేనేమో అది సజ్జల గారికి మనకి చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి అని చెప్పని. అట్లా మహాభారతము రామాయణము చెప్పినట్టుగా సజ్జల గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 151 కంటే మిగులు అంత పవిత్రంగా అంత చిత్తశుద్ధితో చెప్పిన మాటలు అవి. వీళ్ళకి ప్రతికూలంగా ఏదైనా ఒక మాట వస్తే మాత్రం ఇవి నమ్మవసరం లేదు. ఎప్పటి వరకు నమ్మరు? రేపటి వరకు నమ్మరు. ఇవాళ తెల్లవారితే రేపు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నమ్మి తీరాలి. ఎందుకంటే ఇవాళ రేపు అసలు సిసల సమాచారం బయటకు వస్తుంది. మీరే ప్రాతిపదిక మీద చెప్పారు 151 కంటే మిగులు వస్తాయి అని చెప్పని. మీకున్న హేతుబద్ధత ఏంటి? మీరు అందించిన పరిపాలన, మీరు ప్రజల జీవితాల్లో వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ మెరుగుపరిచారా? మీరు 2019 నాడు చేసిన వాగ్దానాలను నెరవేర్చారా? మీరు అంత అద్భుతమైన పరిపాలన అందించున్నట్టయితే రేపు జూన్ 4, 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగి లెక్కింపు జరుగుతున్న రోజు రేపు కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి 4,000 కోట్లు అప్పు ఎందుకు తెస్తున్నారు? మీరు అంత అద్భుతమైన పరిపాలన అందించున్నట్టయితే, మీ పరిపాలన పట్ల మీకు అంతటి నమ్మకం ఉండున్నట్టయితే, ఒక ఫైనాన్షియల్ ఇయర్కి కేటాయించిన ఎఫ్ఆర్బిఎం పరిధి అప్పులో 50-60% 3 నెలల లోపుగానే ఎందుకు వాడేయాల్సి వచ్చింది? మీరు 2 నెలలే, ఏప్రిల్ మే 2 నెలలు 25,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఈ 25,000 కోట్ల రూపాయలతోటి మీరు ప్రభుత్వానికి సృష్టించిన ఆస్తులు ఎన్ని, కల్పించిన ఉపాధి ఎంత, ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రెవెన్యూస్ పెంచారు, వీటి ద్వారా రైట్ సోర్స్లో ఇన్వెస్ట్ చేశారా? వాటిని ఏం చేశారు ఈ డబ్బులన్నీ? ఇది మీ పాలనా తీరుకి మచ్చుతునక. ఒక పక్క రేపు మీ భవిష్యత్తుని నిర్దేశించే రోజు అయినా రేపు కూడా సందట్లో సడేమియా అని చెప్పని ప్రజలు, మీడియా, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా లెక్కింపులో తమ భవిష్యత్తు ఏమవుద్దా అని చెప్పని రేపు ఉద్విగ్నతతో ఎదురు చూస్తూ ఉంటే మీరు 4,000 కోట్ల అప్పుకి రిజర్వ్ బ్యాంక్లో ఇండెంట్ పెట్టారు రేపు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఉందో ఏదైతే ఇంతకు ముందు కన్నా రెట్టింపు ఓటు శాతం అయితే జరిగింది. ఆ ఓట్లన్నీ కూడా వాళ్ళకే పడి ప్రభుత్వ ఉద్యోగులు మేము ఇచ్చాం కాబట్టి మాకు ఈ ఓటింగ్ అంతా మాకే చెందుతుంది, సో ఈసారి మేము అల్టిమేట్గా గెలిచే అవకాశాలు మాకే ఎక్కువ ఉన్నాయి, పోయినసారి కన్నా ఈసారి ఇంకెక్కువ వచ్చే అవకాశాలే ఉన్నాయి కానీ తక్కువ అయ్యే అవకాశాలు లేవని చెప్పేసి చెప్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రజలు కట్టిన పన్నుల నుంచి, అంటే ప్రభుత్వ పన్ను ఆదాయం నుంచి జీతం తీసుకుంటున్న ఒక ప్రభుత్వ సలహాదారుడు. కానీ అతను ప్రతి సందర్భంలో పరిధి దాటి ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు ఉన్నా కూడా వాటిని కూడా ఉల్లంఘించి మరీ రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాడు. రాజకీయపరమైన ప్రకటనలకి ఆ ప్రకటనలు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పినా దానికి శానిటీ ఉండదు. ఎందుకంటే అతను
మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్. నాకు రాజ్యం జీతం పే చేస్తుందన్న విచక్షణ అతనికి లేదు. నన్ను రాజు అపాయింట్ చేసుకున్నాడు, ఆ రాజుకి విధేయత చూపిస్తే చాలని చెప్పని ఆ విధేయత కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ప్రస్తావించిన 5,30,000 పోస్టల్ ఓట్లు నమోదైంది వాస్తవం. నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళకంతటి సానుకూలంగా ఓటు వేశారు అన్న నమ్మకమే వీళ్ళకుంటే ఆ ఓట్లు చెల్లుబాటు కాకుండా చూడటం కోసం ఆ ఓట్లలో ఎంత వీలైతే అంత సంఖ్య తగ్గించాలి అని చెప్పని వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ సీన్ లేదు, గజెట్ ఆఫీసర్ అటెస్టేషను అతని డిజిగ్నేషన్ మెన్షన్ చేయలేదు. ఇవన్నీ కుంటిసాకులు వెతుకులాడి ఆ ఓట్లు చెల్లుబాటు కాకుండా చేయాలి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఎందుకు రిప్రజెంట్ చేశారు? హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళారు? నిజంగానే మీ ఓట్లే అయితే, మీకేసిన ఓట్లే అయితే మీకు 151 కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అంతటి ధైర్యమే మీకు ఉన్నట్టయితే మొత్తం పోలేంది 5 లక్షలే కదా. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 కోట్ల ఓట్లు ఉన్నాయి. 3.5 కోట్ల ఓట్లలో మీకు అనుకూలంగానో వ్యతిరేకంగానో అనుకున్న ఆ సంఖ్య మొత్తం కలుపుకున్న 5 లక్షలే కదా. 5 లక్షలకు 5 లక్షలు మీకు వ్యతిరేకంగానూ పోలై ఉండవు, మీకు అనుకూలంగానూ పోలై ఉండవు. దానికే అంత ఉలికిపాటుకు గురయ్యి అంత ఆదుర్తతోటి అంత ఆవేదనతో ఎలక్షన్ కమిషను చంద్రబాబు వైరస్తో పనిచేస్తుంది. పచ్చసిరాతో చంద్రబాబు రాసిచ్చిన ఆదేశాలు ఎలక్షన్ కమిషను వెలువరిస్తుంది అని చెప్పని ఎలక్షన్ కమిషన్ మీద నిద్రమో ఎందుకు మోపుతున్నారు? అంటే ఇక్కడ ఏంటంటే సజ్జల గారి కామెంట్స్ చూస్తున్నట్టయితే మొన్న కూడా ఒక కామెంట్ చేశారు ఏజెంట్స్ విషయంలో. అంటే దీనికి కట్టుబడి ఉండే వాళ్ళు మాకు అవసరం లేదు, ఏదైనా కూడా చేసేలా. అంటే ఆయన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఇంకా ఏదైనా విధ్వంసం చేయడానికి కూడా రెడీ ఉండాలి అన్నట్టుగా కూడా అనిపించింది అక్కడ వింటుంటే. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఇవన్నీ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారంటారు? అంటే ఓట్లు మీకు పడినప్పుడు ఏజెంట్స్ ఇట్లా ఉండాలని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ పోలింగ్ బూతుల దగ్గరైనా కౌంటింగ్ సెంటర్స్ దగ్గరైనా అలజడి సృష్టించాలి అని చెప్పని ఎవరు కోరుకుంటారు? నెగ్గుతామో అన్న నమ్మకం ఉన్నాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర కనుక ఘర్షణ జరిగితే ఓటర్లు టర్నప్ ప్రాపర్గా ఉండదు, రేపటి రోజున మనకు పడే ఓట్లు మిస్ అవుతాం మనం. కాబట్టి వీలైనంత వరకు పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగాలని నెగ్గుతామని నమ్మకం ఉన్నాడు, ఆశిస్తాడు. ఓడిపోతామని భయం ఉన్నాడు, ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఆ బూత్ దగ్గర గొడవ చేస్తే గొడవలు జరుగుతున్నాయనంటే ఓటర్లు బూత్ దాకా రారు, మనకు వ్యతిరేకంగా పడే ఓట్లు పడవు. ఆ విధమైన వాతావరణం సృష్టించాలని చెప్పని ఓడిపోయేవాడు ఆలోచిస్తాడు. ఇవాళ పోలింగ్ బూతుల దగ్గర గొడవలు ఎవరు సృష్టించారు? ఇవాళ కౌంటింగ్ సెంటర్స్లో నెగ్గుతామని నమ్మకం ఉన్నాడు, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నాడు, సిస్టమ్ పట్ల నమ్మకం ఉన్నాడు, చట్టాన్ని గౌరవించాలనుకునేవాడు శాంతియుతంగా లెక్కింపుకి సహకరించాలని చెప్పని కోరుకుంటాడు. గెలిచినా ఓడినా సరే నేను సిస్టమ్కి బైండ్ అయి ఉండాలి అని చెప్పని కోరుకుంటాడు. అదేవిధంగా ప్రవర్తిస్తాడు. నువ్వు సిస్టమ్ని బ్రేక్ చేయి, రూల్స్ లేవు, సినిమా డైలాగులు మాట్లాడుకోవటాలు లేవు, ఇవన్నీ మనం సినిమాల్లో విన్నాం కదా, అట్లాంటి డైలాగులు అనమాట. రూల్స్ పాటించే వాళ్ళు మనకు అవసరం లేదు, రూల్స్ పాటించరు, ఏం చేస్తారు? తాట తీసి తొక్కి పెట్టి నారదేస్తారు పోలింగ్ బూత్లో గొడవలకు దిగితే. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది అక్కడ సీసీ కెమెరాల సర్వైలెన్స్ ఉంటుంది. ఏ మాత్రం అలజడికి ప్రయత్నం చేసినా జుట్టు పట్టుకొని ఎత్తి బయట పారదొబ్బుతారు. ఆ మాత్రం విచక్షణ లేదా? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటారు? అసలు ఫ్రస్ట్రేషన్, ఉలికిపాటు, భయం, ఆందోళన, ఆవేదన, ఆక్రోశం, ఆర్తనాదాలు, హాహాకారాలు, ఎన్ని రకాల పదాలు ఉన్నాయో అన్ని రకాలు వర్తిస్తాయి. 5 సంవత్సరాలు అధికారం చెలాయించి అధికారం కోల్పోబోతున్నాం అని చెప్పన్న సంకేతాలు వస్తేనే ఈ రకమైన విపరీత ప్రవర్తనకు దిగుతూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎవరు సృష్టించుకున్న సమస్య ఇది? 47 సంవత్సరాల వయసులో 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలతోటి అధికారం కట్టబెడితే దాన్ని సుస్థిరం చేసుకోవటానికి కావాల్సినంతటి అవకాశం దక్కితే ప్రజల మనసుల్లో చెరగని ముద్రేసి పరిపాలనా పరంగా వాళ్ళ మనసులో గూడు కట్టుకొని 5 సంవత్సరాలు కాదు 10 ఏళ్ళో 15 ఏళ్ళో అధికారాన్ని కొనసాగించుకునే అవకాశం ఉన్నదాన్ని ఎవరు చెడగొట్టుకున్నారు? మీ అసమర్థతతో, మీ పరిపాలనా దక్షత లేని మీ అహంకార ధోరణితో, మీ కక్షపూరిత విధానాలతోటి, మీ అసమర్థతతోటి మీరు జడగొట్టుకున్నారు. మీ అసమర్థతతోటి ఇవాళ పాలకుడిగా మీకు దక్కిన అవకాశాన్ని మీరు పాలనాపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో లోపాలు, రాష్ట్రానికి రాజధాని లేదు,
ఇవాళ మనం జూన్ 3వ తారీఖులో ఉన్నాం. అవును సార్. నిన్న జూన్ 2వ తారీఖుకి 2014 జూన్ 2వ తారీఖు రాష్ట్ర అపాయింటెడ్ డే. అంటే విభజన చట్ట ప్రాతిపదికగా ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగి నిన్నటికి 10 సంవత్సరాల కాలం పూర్తయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ తోటి అనుబంధం నిన్నటితో తెగిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పని విభజన చట్టంలో మెన్షన్ చేసింది. గత ప్రభుత్వం ఆ రాజధాని నిర్మాణానికి అడుగులేసింది. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో మీరు కూడా సభలో ఆ నిర్ణయాన్ని స్వాగతించారు, మద్దతు పలికారు, ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. చేసిన మీరు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలుగా రాజధాని నిర్మాణాన్ని ఎందుకు స్తంభింపజేశారు? ఇవాళ రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి ఎందుకు కల్పించారు? మీరు 3 రాజధానుల పేరిట ఒక అవివేకపు, అనాలోచిత, అసంబద్ధ, అవగాహన రాహిత్యపు నిర్ణయంతో మీరు ముందుకొచ్చి 3 రాజధానుల నిర్ణయం ప్రాతిపదికగా అయినా సరే మీరు తీసుకున్న చొరవ ఏంటి? ఇవాళ 5 సంవత్సరాలు గడిచిపోయింది, సువర్ణావకాశం. ఓవరాల్గా దశాబ్ద కాలం గడిచిపోయింది విభజన జరిగి. అపాయింటెడ్ 10 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిపోయింది. ఇవాళ మీరు పాలకుడిగా మీరు సాధించిన విజయం ఏంటి? ఇవాళ పక్క రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, దశాబ్ద కాల ప్రస్థానం పూర్తయిన సందర్భంగా వాళ్ళు నిన్న పండగ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు ఎండబెట్టారు ఈ 10 ఏళ్లుగా. 5 సంవత్సరాలు అధికారం దక్కితే ఇరిగేషన్ రంగానికి మీరు బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఎంత? వాస్తవంగా మీరు ఖర్చు పెట్టింది ఎంత? ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో పురోగతి మీ హయాంలో సాధించారు? పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడానికి మీరు తీసుకున్న చొరవ ఏంటి? మీరు రప్పించిన పెట్టుబడులు ఎన్ని? మీరు కల్పించిన ఉపాధి ఎంత? మీరు సృష్టించిన సంపద ఎంత? రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరు ఏ స్థాయిలో మెరుగుపరిచారు? ఇవాళ 8 సార్లు కరెంటు బిల్లు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, రేషన్ సరుకుల ధరలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, ఆస్తి పన్ను పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, చెత్త పన్ను ఇంపోజ్ చేశారు. పక్క రాష్ట్రాల కన్నా తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే 10 రూపాయలు ఎక్కువకి పెట్రోల్ డీజిల్ అమ్ముతూ ఉన్నారు. ఇవాళ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వాగ్దానం నుంచి డివిట్ అయ్యి ఇవాళ ఒక అధ్వానపు మద్యం పాలసీని అడాప్ట్ చేసుకున్నారు. ఉచితంగా ఇస్తున్న ఇసుక పాలసీని రద్దు చేసి ఇవాళ ఇసుకని బంగారంతో సమానమైన ధరకి పెంచి పోషిస్తూ ఉన్నారు. మీరు మీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వనరులను అడ్డగోలుగా లూటీ చేస్తూ ఉన్నారు. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని హరించేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోనికుండా నిర్బంధించారు, ప్రతిబంధకాలు కల్పించారు, ఆటంకాలు సృష్టించారు. ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశం కావట్లేదా? మీ వైఫల్యాలు, మీ అసమర్థత, మీ నైజం ఇవాళ ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశం అయింది. కాబట్టి ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ నాయకుడికి సలహాదారుడిగా ఉన్న మీరు మీ నాయకుడిని ఆయన వ్యవహార శైలిని మార్చుకోమని సలహా ఇవ్వాల్సిన దగ్గర రాష్ట్రం ఎజెండాగా పనిచేయాల్సిన పాలకుడు కేవలం తన వ్యక్తిగత స్వార్థంతో తన ఆస్తుల పెంపకం మీద చూపించిన శ్రద్ధ, తన కేసు నుంచి బయటపడటానికి చూపించిన శ్రద్ధ, కనీసం ఇవాళ ఒక నాయకుడిగా, ఒక వ్యక్తిగా కుటుంబ సంబంధాలకు కూడా విలువ ఇవ్వని, మానవ సంబంధాలకు విలువ ఇవ్వని మీ నాయకుడి వ్యక్తిత్వం ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇవాళ అతని సొంత తోడపుట్టిన చెల్లెలు, కన్న తల్లి, చిన్నాన్న కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మంచిది కాదు, ఆయన హంతకుల్ని కాపాడుతూ ఉన్నాడు, హత్యలు చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ హత్యల్లో ఇతను కూడా భాగస్వామ్యం అని చెప్పని వాళ్ళు కుటుంబ సభ్యులే ప్రస్తావిస్తుంటే ప్రజలు ఇవన్నీ చర్చనీయాంశం కావట్లేదా? ఇటువంటి సందర్భంలోనే నేషనల్ మీడియా ఏం చెప్పింది, రాష్ట్ర మీడియా ఏం చెప్పింది, ఏ సర్వే సంస్థలు ఏం చెప్పింది అనేది ఇర్రెలెవెంట్. ప్రజలకు స్పష్టతతో ఓటేశారు. ఆ ఓటు ఫలితం ఏంటి అనేది రేపు స్పష్టం కాబోతూ ఉంది. 100కి 100 పాళ్ళు నా అంచనా అయితే 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి దక్కిన అతి గొప్ప విజయం 1994 ఎలక్షన్లో దక్కింది. పార్టీ ఏర్పాటైన 83లోనే 85లో కన్నా కూడా అతి పెద్ద విజయం 1994లో దక్కింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకి ఉమ్మడి రాష్ట్రంలో 30 సీట్లు దక్కితే అప్పటి వరకు 89 నుంచి 94 దాకా పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకుండా 26 స్థానాలకు పరిమితమైంది. అంటే తెలుగుదేశం అలయన్స్ పార్ట్నర్ల కన్నా కూడా తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కాయి అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి. ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశంకి మిత్రపక్షాలుగా పోటీ చేసిన జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేసిన 31 స్థానాల్లో ఆ 2 పార్టీలకి దక్కనున్న స్థానాల కన్నా కూడా తక్కువ స్థాయిలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న అధికార పార్టీ
అంత దిగజారుడు స్థానాలు దక్కించుకోబోతుంది అనేది 100% నా ఎజంప్షన్ అది. నేను చాలా సందర్భాల్లో చాలా లైవ్ చర్చల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న పార్టీ ప్రభుత్వం ఒక డిజాస్ట్రస్ ఓటమి దిశగా అడుగులు పడతాయి అనేది వాస్తవం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.